ఆహా. హాయ్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు స్పెషల్ ఆలు చపాతీ కావాల్సినవి తెచ్చి పెట్టుకుని ఉన్నాము. ఇంకా ఆలు ఉడికించుకోవాలి. మనం ఆలు చపాతీకి ఫస్ట్గా కొద్దిగా నీళ్ళు పోసి సాల్ట్ కొద్దిగా వేసి బాగా సాల్ట్ కరిగేదాకా నీళ్ళల్లో చేసి మళ్ళీ చపాతీ పిండి గోధుమ పిండి వేసుకున్నాం. కొద్దిగా నీళ్ళు పోసి బాగా ఇలా మెత్తగా కలుపుకోవాలి. బాగా ఇది మరి కలుపుకుని కొద్దిగా నూనె పోసి కలిపి పెట్టినామంటే బాగుంటుంది. చాలా నైస్గా సాఫ్ట్గా వస్తుంది. బాగా నైస్గా వచ్చేలా ఇలా 10 నిమిషాలు రుద్దుకోవాలి. అంతేనండి, బాగా రెడీ అయిపోయింది. బాగా మెత్తగా వచ్చేసింది పిండి. ఇంకా ఒక అరగంట మూసి పెట్టినామంటే బాగా ఇంకా సాఫ్ట్గా వస్తుంది. మనము బాగా ఉడికించిన గడ్డల్ని ఇలా పైతోలు శుద్ధంగా తీసుకోవాలి. బాగా అన్నీ శుద్ధంగా వలుచుకున్నాము. అన్నీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం. బాగా మెత్తగా నలుపుకోవాలి, అప్పుడు సాఫ్ట్గా వస్తుంది. మన ఆలు చపాతీకి స్టఫ్ చేసుకునేదానికి బాండ పెట్టుకుందాం. నూనె, జీలకర్ర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, తక్కాలి కొద్దిగా, పసుపు కొద్దిగా, కారం కొద్దిగా, ఉప్పు కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా. మనకు బాగా నలిపి పెట్టుకున్న ఆలు వేసుకున్నాం. అంతే అండి, బాగా రెడీ అయిపోయింది. ఇంకా మనం చపాతీ పిండిలో పెట్టి రుద్దుకోవాల్సింది. బాగా ఏర్కనవే పిండి ఊరబెట్టింది, బాగా నైస్గా వచ్చేసింది. ఇలా ఎత్తి రౌండ్గా చేసుకోవాలి. మనం స్టఫ్ చేసుకున్న ఆలుని ఇలా బాగా నైస్గా రుద్దుకొని నడిమిదిలో పెట్టుకోవాలి. పెట్టి దీన్ని మడిచేయాలి. మనం ఆలు చపాతీ
అన్నీ ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్నాం. ఈ మరిగా లైట్గా స్టఫ్ పెట్టున్నాం కాబట్టి బాగా అదింతే చాలు, నైస్గా వచ్చేస్తుంది సూపర్గా. అట్నే అయితే కాల్చుకోవాల్సిందే. మనం ఒక్కొక్కటిగా కాల్చుకున్నాం. ఇలా కొద్దిగా నూనె వేస్తా అటు ఇటు తిప్పుతూ బాగా కాలేదాకా అంతే. బాగా కాలిపోయింది. మనం ఇంక తీసేద్దాం. ఇలా మెల్లిగా అటు ఇటు తిప్పుకుంటూ కొద్దిగా నూనె వేస్తూ కాల్చుకోవాలి. అప్పుడుదా బాగా మన ఆలు చపాతీ చాలా రుచిగా వస్తుంది. అంతేనండి, బాగా కాలిపోయింది, ఇంకా తీసేయాల్సిందే. మన ఆలు చపాతీ సూపర్గా రెడీ చేసినాం. ఎలా ఉందో చూద్దాం. అల్టిమేట్గా ఉంది. తింటే అట్నే చూడు, అలా సూపర్గా. ఆహా,